హాయ్ బాబా. హలో బామర్ది. ముందుగా పద్మభూషణ్ అవార్డు పొందినందుకు నీకు నా అభినందనలు. థ్యాంక్ యూ బాబా. అది సరే కానీ అమరావతి పనులు ఎంతవరకు వచ్చాయి బాబా? అదే పనిలో ఉన్న బామర్ది. అమరావతిని బ్రహ్మాండమైన రాజధానిగా తీర్చిదిద్దే వరకు నేను నిద్రపోను, మన వాళ్ళెవ్వరిని నిద్రపోనివ్వను. నిజమే బాబా, ఈసారి లేట్ అవ్వకూడదు. అమరావతిలో రాజధానికి కావలసినటువంటి ప్రతి అంశం పట్ల శ్రద్ధ తీసుకోవాలి బాబా. అవును బామ్మర్ది, అమరావతిలో ఇది లేదు అనే మాట రాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాను. రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు కావాలి బాబా. ఇప్పటికే అమరావతిని కలిపేలా రోడ్డు మార్గాలు రెడీ చేస్తున్నా బామర్ది. ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాలు శరవేగంతో జరుగుతున్నాయి. ట్రైన్స్ కూడా రావాలి బాబా. కొత్త ట్రాక్స్ రావాలి. ఆ విషయంలో కూడా మోడీ గారితో మాట్లాడాను బామర్ది. ఏమన్నారు బాబా? కృష్ణా నదిపై రైలు బ్రిడ్జి నిర్మిస్తూ అమరావతి మీదుగా ఒక కొత్త రైల్వే ట్రాక్ వేయాలి అని నేను అడిగితే తప్పకుండా చేద్దామన్నారు బామర్ది. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఓహో సూపర్ బాబా. నీకు కూడా అమరావతిపై బాధ్యత ఉంది బామర్ది, అందుకే నీకు గిఫ్ట్ ఇస్తున్నా. ఏంటి బాబా గిఫ్టా? నాకా? ఏంటిది బాబా? బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ అమరావతి బ్రాంచ్ కోసం నీకు స్థలాన్ని కేటాయిస్తున్నాను. ఓహో థ్యాంక్స్ బాబా. అంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా క్యాన్సర్ పేషెంట్స్కి సేవలు అందించే భాగ్యం కలిగిందన్నమాట. అంతేకాదు బామ్మర్ది, ఇక్కడ హాస్పిటల్కి పక్కనే బసవ తారకం మెడికల్ కాలేజీకి కూడా నీకు స్థలాన్ని కేటాయిస్తున్నాను. నిజంగా నువ్వు ఇలా మంచి మంచి పనులు చేస్తూ నిరుపేదల మనసులు గెలుస్తున్నావు బాబా. అవును బామ్మర్ది, డబ్బులు లేని వాళ్ళు సరైన చికిత్స అందుబాటులో లేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. వారికి మనం అండదండగా ఉండాలి. లవ్ యూ బాబా. ఇంకా మన రాజధానికి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మించాలి. ఇంకా ఇంకా చాలా చాలా కట్టాలి బాబా. మనకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఉంది బామ్మర్ది. మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపేందుకు నాతో పాటు మీ అందరి కృషి కావాలి బామ్మర్ది. తప్పకుండా బాబా. ఇప్పుడు ఆంధ్ర ప్రజల దృష్టి మొత్తం రాజధాని నిర్మాణం వైపే ఉంది. హైదరాబాదులో ఐటీ రంగాన్ని నువ్వు ఎంత బాగా డెవలప్ చేశావో తెలుగు ప్రజలందరికీ తెలుసు బాబా. ఒక్క ఐటీ రంగమే కాదు బామ్మర్ది, సినిమా పరిశ్రమ రావాలి, స్టూడియోలు కట్టాలి, న్యూస్ ఛానల్స్ రావాలి, అదే మాదిరిగా డబ్బింగ్ స్టూడియోలు, ఇలా అన్నీ మన అమరావతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నా. మనల్ని విమర్శించే వారి నోరు మూయించే రోజులు ఇంకా ఎంతో కాలం లేదులే బాబా. ఓకే బామ్మర్ది, నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం. సరే సరే బాబు చెబితే సరే. ఉంటా బాబా.